ముందు ప్రజలకి ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవ్రీ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీస్ మినిమంగా విద్య వైద్యం అంటారు కదా. మరి అటువంటి వైద్యానికి సంబంధించినంత కీలకమైన రాష్ట్ర శాఖలో ఇప్పటికీ ప్రభుత్వం మారి 2 సంవత్సరాలుగా గడుస్తున్నా కానీ అధికారులు మాత్రం తీరు ఏమాత్రం మార్చుకోవటం లేదు. యథేచ్ఛగా అక్రమాలు అవినీతి జరుగుతోంది అని చెప్పేసి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన, అలాగే అక్కడ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి ఈ సంస్థ మీద వస్తున్నటువంటి ఆరోపణలు. సార్, ఇది కొత్తగా మరి వెలుగులోకి వచ్చింది మన వరకైతే. మరి ఆల్రెడీ దీని గురించి ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా? అసలు దీని పనితీరు ఎలా ఉంది? అసలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఈ సంస్థ? ప్రభుత్వం దీన్ని ఏ రకంగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది? లేదంటే ప్రభుత్వమే పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం వహించడం మూలంగానే, అవకాశం కల్పించడం మూలంగానే ఈ పరిస్థితి దాపురించింది అనుకోవాలి సార్. సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు అన్నట్లుగా విద్యా వైద్యం అనేటువంటిది ప్రజలకు కనీసంగా నిత్యావసరాలకు సంబంధించి లేకపోతే వాళ్ళకి జీవన అవసరాలకు ఖచ్చితంగా ప్రభుత్వాలు అందించాల్సినటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మరి వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి ఆసుపత్రులు ఏదైతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అదేవిధంగా క్షేత్రస్థల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అందుబాటులో ఉండేటువంటి వైద్యశాలలతో పాటుగా ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి మెడికల్ కాలేజీలతో సహా లేదా ప్రభుత్వ ఆసుపత్రులు అన్నిటికీ అన్ని రకాల పరికరాలని కొనుగోలు చేసి అందించేటువంటి వ్యవస్థనే మనము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. దాంట్లో తిష్ట వేసినటువంటి కొంతమంది అవినీతికి సంబంధించినటువంటి అధికారుల యొక్క భాగోతం మీద మనం ఈ రోజున మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ తరహా సమస్య కేవలము వైద్య శాఖకు సంబంధించినటువంటి ఈ మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి ఈ కొనుగోళ్లు వ్యవహారం వీటిల్లో మాత్రమే జరుగుతుందని, లేకపోతే ఈ అధికారులకు సంబంధించినటువంటి వాళ్లే ఎలా వ్యవహరిస్తున్నారని కొంతమంది అధికారుల గురించి, ఒక వ్యవస్థ గురించి, ఒక సంస్థ గురించి మాట్లాడుకోవటము కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఇదే తరహా పరిస్థితులు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో ఇలాగానే ఉన్నాయి, కొంచెం అటు ఇటుగా. కాబట్టి మనం వాటి గురించి మాట్లాడుకుంటే మంచిది. దీని వెనక లోపాలు ఎక్కడున్నాయి ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆ కోణంలో చర్చించాలి అనేటువంటిది నా యొక్క ప్రతిపాదన. అందుకని ఈ సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వ్యవహారం ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఏది టెండర్ల దగ్గర నుంచి ఆ కొనుగోళ్లలో నాసిరకము వస్తువులు పరికరాలు కొనుగోళ్లు వ్యవహారం దగ్గర నుంచి అన్ని రకాల అక్రమాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మిగతా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు దీంట్లో ఎవరిది దీనికి ఈ విధమైనటువంటి అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో దీనికి ఎవరిది పాత్ర, ఎవరిది పాత్రదారులు ఎవరు, దీని లోపం ఎక్కడుంది, దీన్ని ఎలా సరిచేయాలి, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు వరకు మన ఈ రెండేళ్ల ప్రభుత్వం అని మనం మాట్లాడుతున్నాం. సపోజ్ 22 నెలల కాలం ప్రభుత్వంలో వీళ్ళు సరి చేసుకోలేదు. అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు ఇప్పుడు ఇలాగ తప్పులు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. అసలు ఈ ధోరణి తప్పు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారులు ఒకళ్ళు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారులు ఒకళ్ళు, ఇంకొక ప్రభుత్వంలో అధికారులు ఇంకొకళ్ళు ఉండరు. మన వ్యవస్థ ఏంది? ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వీళ్ళకి సహకరించేదానికి కార్యనిర్వాహక వ్యవస్థ అధికారులు, వీళ్ళిద్దరూ తప్పు చేస్తున్నారు, రైట్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని సమీక్షించడానికి న్యాయ వ్యవస్థ, వీటిల్లో జరిగేటువంటి పొరపాట్లు, తప్పులు, వ్యవహారం ఇవన్నిటిని ఎత్తి చూపెట్టే విధంగా 4th ఎస్టేట్ కింద మీడియా, ఈ 4 విభాగాలు రాజ్యాంగబద్ధంగా పనిచేసేటువంటి విభాగాలు. మరి ఇలాంటప్పుడు
ఇప్పుడు కార్యనిర్వాహక వ్యవస్థలో ఉండేటువంటి అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అవినీతి చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు ఈ ప్రభుత్వంలో తప్పులు చేస్తున్నారు అని మాట్లాడేటువంటిది ఇది కేవలం కుంటి సాకు మాత్రమే. వాళ్ళందరూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేశారు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పనిచేసినటువంటి వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ విధంగా మీడియాల్లో రాసేటువంటి విధానము అనేటువంటిది నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లోనే ఈ దరిద్రమైనటువంటి వాదన నేను చూస్తున్నా. ఇది మంచి వాదన కాదు. అధికారులు పనిచేయట్లేదు, అవినీతికి పాల్పడుతున్నారు. పాల్పడితే అది వాళ్ళ ఇష్టారాజ్యమా? వాళ్ళ చేతుల్లోనే ఉందా వ్యవహారం? సరిగ్గా పనిచేయకపోయినా, ఇన్ఎఫిషియెంట్ అయినా, అవినీతికి పాల్పడ్డా, లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నా, ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నా, ఇలాంటి ఉద్యోగులు అధికారుల మీద చర్య తీసుకునేటువంటి అధికారము ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఈ కార్యనిర్వాహక వ్యవస్థను లీడ్ చేసేది ఎవరు? ఆ విభాగానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది, దాని మీద ముఖ్యమంత్రి ఉంటాడు, ఆ మంత్రులందరికీ. మరి ఇది ప్రభుత్వము. మరి ఇలాంటప్పుడు వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే మరి వీళ్ళని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. అంటే వాళ్ళు కరప్షన్ చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు అంటే ఆ కరప్షన్లో వీళ్ళ యొక్క పాత్ర ఏంటి? ఇప్పుడు ఉండేటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళ పాత్ర ఏంది? దాన్ని మానిటరింగ్ చేసి సరిచేయాల్సినటువంటి వాళ్ళు ఆ అధికారులు, ఉద్యోగులతో కుమ్మక్క అవుతున్నారా? ఇది కదా కీలకమైనటువంటి అంశం. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేమన్నా వీళ్ళు అవినీతి చేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పంపిస్తున్నారా డబ్బులు? గతంలో వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి విడదల రజనీకి డబ్బులు పంపిస్తున్నారా? విడదల రజనీ మానిటరింగ్ చేస్తుందా? ఎవరు మానిటరింగ్ చేస్తారు? సత్యకుమార్ యాదవ్ మానిటరింగ్ చేస్తారు. ఆయన మీద ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానిటరింగ్ చేస్తారు. మరి తప్పులు జరుగుతున్నాయి. 1 నెల 2 నెలలు అంటే ఇంకా ఆ ప్రభావం ఉంది అనుకోవచ్చు. 22 నెలల తర్వాత వైసీపీ అనేటువంటి మాట ఎందుకు వస్తుంది? రాకూడదు. ఉద్యోగి, అధికారి యొక్క తప్పులు, దాని లోపాలు ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు దాన్ని సరి చేయలేకపోతుంది? వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మంచి అధికారులు వేయచ్చు, లేదంటే వాళ్ళ మీద ఏసీబీని ప్రయోగించవచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు. ఇవన్నీ అధికారాలు ప్రభుత్వానికి ఉంటున్నాయి. మీరు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అంశాల్లో జరిగేటువంటి పరిణామాలు ఇవే. అప్పుడు కాంగ్రెస్ ఉన్నా, తర్వాత వైసీపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్నా, తర్వాత వైసీపీ వచ్చినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నా, వీళ్ళందరూ కూడా అధికారులు, ఉద్యోగులు చేసే అవినీతిలో ఈ రోజున ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ అవినీతిలో భాగస్వాములుగా ఉంటున్నారు. అందుకనే ఈ అవినీతి జరుగుతోంది, ఈ అవినీతి కొనసాగుతోంది. అంతే తప్ప ఇది ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా రాజకీయ పరమైనటువంటి అంశంగా దీన్ని చూడకూడదు. ఇది ప్రభుత్వ వైఫల్యము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో మీరు గమనించండి, ఇది చిన్న ఒక సంస్థకు సంబంధించినటువంటి అంశం, వైద్య శాఖకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు తీసుకున్నారు. ఇంకా చాలా పెద్ద విషయాలు, మనం బాగా బహిరంగంగా కనపడేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవి మీకు అందుకనే ఉదాహరణ కోసం చెప్తున్నారు. సపోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, మేము వస్తే సరి చేస్తాం, అది ఇదని చెప్పినటువంటి వీళ్ళు మరి అదే టెండర్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయనే కొనసాగిస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆయన ఏ విధంగా అయితే డబ్బులు ఇచ్చాడో, ఏ విధంగా కమిషన్లు ఇచ్చాడో, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా, ఈ ప్రభుత్వంలో పెద్దలకు కూడా కమిషన్లు ఇస్తున్నారు అని అనుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడేమి అంత వేగంగా పనులు జరగటం లేదు. పోలవరానికి సంబంధించి పోలవరం సకరంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఏమీ లేదు. సపోజు విశ్వేశ్వర్ రెడ్డి ఏదో సాయిబాబా వాళ్ళ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థ, అది విశ్వేశ్వర రెడ్డి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు బినామీలు అని చెప్పినటువంటి ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఎన్నికలకు ముందు చెప్పి, ఇప్పుడు వాళ్ళతో విశ్వేశ్వర రెడ్డి వాళ్ళతో ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు సంబంధించినటువంటి కాంట్రాక్టులన్నీ వాళ్ళకే ఇచ్చారు. మరి దానికి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణకి, మనకి
ఎంతో వేరియేషన్ ఉంది, కోట్ల రూపాయలు తేడా వస్తుంది. ఒక 14 లక్షల రూపాయల సంబంధించినటువంటి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ విషయంలో తేడా ఉంది అనేటువంటి మనమే ఓ డిబేట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నారయ్యా? మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి బినామీ అయితే మీరెందుకు కొనసాగిస్తున్నారు అంటే, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళకి కూడా కమిషన్లు ఇస్తున్నారు. అప్పుడు కాంట్రాక్టర్లు, అప్పుడు వ్యాపారస్తులు, అప్పుడు పారిశ్రామికవేత్తలు అందరూ ఈ ప్రభుత్వంలో కూడా చాలా మంది అవుతున్నారు. ఈ ప్రభుత్వానికి కూడా, ఈ ప్రభుత్వంలో పెద్దలకు కూడా, ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళకు కూడా కమిషన్లు వస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. మరి వైసీపీ టైంలో మీరే విమర్శించారు కదా, అలాంటప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నప్పుడు దీన్ని కూడా జరగాలి. ఇది కూడా అంతే ఉంది కదా. అవును, సత్యసాయి వ్యవస్థకు వైద్య శాఖకు సంబంధించినటువంటి అంశంగానో చూడటం కరెక్ట్ కాదు. మిగతా ప్రభుత్వం అంతా ఇలాగనే ఉంది, కుళ్ళిపోయి ఉంది. అవినీతి వ్యవస్థతో ఈ రోజున ఒక క్యాన్సర్ లాగా వ్యవస్థ మొత్తాన్ని కూడా లోపల తింటూ ఈ రోజున వ్యవస్థని లోపల నాశనం చేస్తున్నారు ఈ అవినీతి పనులు. దీంట్లో మీరు ఒక్కసారి అవినీతి ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అని మనం ఒకసారి ఇప్పటి వరకు జరిగినటువంటి సర్వేలను చూస్తే, ఉద్యోగులు అధికారులు కన్నా కూడా ప్రజాప్రతినిధులు రాజకీయ వ్యవస్థలో అవినీతి రెట్టింపు సంఖ్యలో ఉంది. అసలు మారాల్సినటువంటి వ్యవస్థ అక్కడ ఉంది. ప్రజలు గమనించాల్సినటువంటి విషయం ఇది. ప్రజలు బుద్ధి చెప్పాల్సింది ఇలాంటి రాజకీయ నాయకులకి. ఇలాంటి రాజకీయ నాయకులు అవినీతి చేసి రేపొద్దున ఎన్నికలప్పుడు వచ్చేసి డబ్బులు పంచి మనం గెలవచ్చు అనేటువంటి విధంగా ఏ పార్టీ అయినా కానివ్వండి అలా వచ్చేసి జనాన్ని మభ్యపెట్టి ఈ రోజున గెలుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు ఓటు వాళ్ళు ఈ విధంగా అవినీతి పరులకు ఓట్లు వేసి ఎవరు గొంతు వాళ్ళే నులుపుకుంటున్నారు ప్రజలు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. అందుకని ఈ కరప్షన్ లో ప్రజలు కూడా భాగస్వాములు అవుతున్నారు. చాలా మంది ఇంకా కొంతమంది చెప్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే మేధావులు, లేకపోతే తెలివైనటువంటి వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి ఒక వాదన కూడా ఉంది. ఇది మరింత ప్రమాదకరమైనటువంటి వాదన. అదేమిటి అంటే, కరప్షన్ ని ఈ సమాజము యాక్సెప్ట్ చేసింది. ఈ సమాజం యాక్సెప్ట్ చేసేసి ఇదిగో నేను డబ్బులు ఇస్తాను మీరు పని చేయండి అని వీళ్ళే డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు త్వరితగతిన పని చేయించుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు. ఎంతమంది డబ్బులు ఇవ్వగలరు? ఎంతమంది డబ్బులతో పని చేయించుకోగలరు? మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నిన్న తమిళనాడులో వచ్చినటువంటి ఎలక్షన్ రిజల్ట్. ఇదేంటి దానికి దీనికి లింక్ పెడుతున్నాడు ఏంటి అని అనుకోవచ్చు కొంతమంది. మీకు అర్థమైంది, మీరు ఆ పాయింట్ లో వచ్చారు కాబట్టి.